అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా తెలంగాణ రాష్ట్రము కరువు నుంచి మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలని చెప్పేసి కోరుకున్నాం. నీళ్ళ గోసలు ఎట్లుండే ఏం కథ, ఆ నీళ్ళ ఎతలు కష్టాలు బాధలు అన్నీ పోయినాయి అని అనవరకల్లా ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడయ్యా రేవంత్ రెడ్డి అని అంటే, ఆంధ్రబాబు చంద్రబాబు ఎట్లా చెప్తే గట్లా ఆడుతున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇద్దాం, తెలంగాణ రాష్ట్ర రైతుల బతుకులు బాగు చేద్దాం, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఆదుకుందాం, తెలంగాణకు తాగునీళ్ళు అందిద్దాం, సాగునీళ్ళు అందిద్దాం అనే ఆలోచన ఈ రేవంత్ రెడ్డికి లేదోల్లా. ఎందుకంటే తెలంగాణకు ఆయనకు తెలంగాణ ఉద్యమానికి ఆయనకు పేగుబంధం ఉన్నట్టు ఏడా కనబడతలే. పవర్ పాయింట్ల ప్రజెంటేషన్లు పెడతాను. మరి ఒకనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టే గిదేడుంది గదేడుంది అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి అందరూ చూస్తున్నారని తెలిసినప్పటికి కూడా, ఇజ్జత్ పోతుందని తెలిసినప్పటికి కూడా కనీసం ప్రిపేర్ అయ్యి రాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇజ్జత్ మొత్తం తీసుకున్నారు. మళ్ళీ ఇయ్యాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఓ భాగవతం ముంగటేసుకున్నారు. 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతుండ్రు, ప్రజలు ఏడవైనా నిలదీస్తుండ్రు, ప్రజలు ఏడవైనా కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రైతులకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకో భాగవతం ముంగటేసుకున్నారు. ఒకవేళ రైతులకు నీళ్ళు ఇచ్చిర్రనుకో పంటలు పండుతాయి, పంటలు పండినాయి అనుకో వాటికి మద్దతు ధర పెట్టి కొనాలి, పంటలు ఏ కాడి కంటే ముందుగాల రైతులకు యూరియా బస్తాలు ఇవ్వాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలి. గివిట్లలో ఏ ఒక్కటి లేకుండా రైతులు రోడ్డు ఎక్కుతారు, నిరసన వ్యక్తం చేస్తారు. వీడికే సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు సర్కారుకు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. దానిలో భాగంగానే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అని చెప్పేసి అట్లా ఇట్లా అల్లం బెల్లం ముచ్చట్లు. కాళేశ్వరము సాగునీళ్ళకేమో పనిచేయదట, కానీ మూసీ సుందరీకరణ పేరుతోని మల్లన సాగర్ నుంచి 2 టీఎంసీల నీళ్లు పట్టుకొచ్చి మూసీలో పోయడానికి నీళ్లు వస్తాయి. కానీ రైతులకు మాత్రము నీళ్లు పనికిరావు. అవి రైతుల వరకు వచ్చే వరకు మాత్రం అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం. గంధమాలలో నీళ్లు పోతాడట. ఈ కథ అంతా చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. అసలు నీళ్ళ మీద కుట్రేవలు చేస్తూ ఉన్నారు. నీళ్ళ మీద రాజకీయాలు ఎవలి? తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి నీళ్లు కావాలని ఆలోచన చేస్తోళ్ళు ఎవరు? అన్ని అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఇక ముచ్చట్లకు పోతే కన్నెపల్లి పంపోస్ మేడిగడ్డ మీద ఏడిచిండ్రు. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకు తలకాయలు ఉన్నాయా బుర్రలు ఉన్నాయా లేవా అనేది మాత్రం అర్థమైతే లేదోల్లా. సరిగ్గా ఎలక్షన్ల టైంలోనే మేడిగడ్డ పియర్స్ 7వ బ్లాక్లోని ఒక 2 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కుంగిన వాటిని పట్టుకొని మేడిగడ్డ కూలిపోయింది, ఇక కాళేశ్వరం వేస్ట్, కాళేశ్వరం పనికిరాదు అని చెప్పేసి. అసలు కాళేశ్వరం అంటే ఏంటిది అనే సోయి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నదా? వచ్చి 3 ఏళ్ల పొద్దవుతుంది, మరి కాళేశ్వరం అంటే ఏంది, కాళేశ్వరంతో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, సొరంగాలు ఎన్ని, రిజర్వాయర్లు ఎన్ని, పంప్ హౌస్లు ఎన్ని కిలోమీటర్ల పేర ఉన్నది అనే ఆలోచన, బరాజులెన్ని అయినా వీళ్ళకి ఏం తెలుస్తుంది వల్ల? మేడిగడ్డ బరాజుకును అదేంది దానికి ఒక మేడారం బరాజుకు తేడా తెరవని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేడిగడ్డ బరాజుకు మేడారం బరాజ్ అట. మేడారం బరాజ్ అనేది యాడున్నది ఏం కథ కూడా తెలియదు, మనందరికీ తెలియదు, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలుసు. గంత మేధావితనం ఉన్నోళ్లకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏమర్థమైతే చెప్పుండ్రి. అరే 95,700 క్యూసెక్కుల వరద ఇప్పటికీ మేడిగడ్డ దగ్గర వస్తూ ఉన్నది. అవుట్ఫ్లో ఇన్ఫ్లో మొత్తం 86 గేట్లను తీసేసి మొత్తము 95,730 క్యూసెక్కుల నీళ్ళని ఎట్లా వచ్చే వాటిని అట్లా ఇడిచిపెడతా ఉన్నారు. అన్నారం ఉన్నది, సుందిల్లా ఉన్నది, మేడిగడ్డను వాడకుండానే నాయన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చురా నాయన అంటే ఇంటలేరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారము ఇక్కడ అది నీళ్లు నిల్వ చేస్తే ముంపు గురయ్యే అవకాశం ఉన్నది, ఆ ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉన్నది అని చెప్పేసి. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎక్కడా కూడా లిఖితపూర్వకంగా నీళ్లను నిల్వ చేయొద్దు, అన్నారం సుందిల్లా బ్యారేజ్లు చెడిపోయినాయి అని చెప్పేసి ఎక్కడా చెప్పలే. ఆ వల్ల ఎన్డీఎస్ఏ రిపోర్టు అని చెప్పేసి బాగా ఎగురుతున్నారు కదా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏడబజ్జుకున్నది,
ఎస్ఎల్బిసి టన్నెల్ విషయంలో ఏడబజ్జుకున్నదోళ్ళ ఈ ఎన్డీఏసీ రిపోర్టు. 8 మంది జీవిడిస్తే ఇంతవరకు అక్కడికి పోలేదు. ఇక్కడున్న బీజేపీ వాళ్ళు ఎన్డీఏసీకు లేఖ రాయలేరు, వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఇక్కడ మాత్రం మేడిగడ్డలో 2 పిల్లర్లు మాత్రమే కుంగితే ఆ కుంగిన పిల్లర్ల మీద తెల్లారే కిషన్ రెడ్డి ఎన్డీఏసీకు లేఖ రాస్తాడు. ఆ ఎన్డీఏసీ బృందం ఆగమేఘాల మీద 24 గంటలల్లో వాలిపోతుంది. 24 గంటలల్లో మరి అక్కడి దాకా పోయినరా లేదా, అక్కడ పరిశీలన చేసిండ్రా లేదా తెలియదు, ఆ దేవునికే తెలవాలి. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆ బీజేపీ పార్టీ నాయకులకు, అటు ఎన్డీఏసీ బృందానికి తెలవాలి. ఎంబటి ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇచ్చి పడేస్తారు. ఇవాళ అబుదాబి వాళ్ళు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు సెల్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలే ఇటువైపు తొంగి చూసినాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు 3.5 ఏళ్లలో కట్టడం ఎట్లా సాధ్యమైంది అని చెప్పేసి. అరే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఇంకా పిచ్చి వాగుడు. ఇంకెన్ని రోజులు వాగుతారు సారు? ఇంకెన్ని రోజులు దాగుతుంది కాళేశ్వరం మీద ముచ్చట? ఇంకెన్ని రోజులు నాలుస్తారు? అవసరం ఉన్నప్పుడల్లా కాళేశ్వరం, అవసరం ఉన్నప్పుడల్లా కాళేశ్వరం వాడుకుంటారు, అంతేనా? అంతకు మించి ఏమీ లేదా? ఇంకెన్ని రోజులు? అయిపోయింది. కాళేశ్వరం వాడుకొని మీరిచ్చే 6 గ్యారంటీలు ప్లస్ కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి దీన్ని వాడుకొని మీరు అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. అయిపోయింది. ఇంకా ఆడికి పులిస్తా పెట్టకుండా మళ్ళా దాన్ని పట్టుకొనే కోడిగుడ్డు మీద కలిపీకినట్టు కాళేశ్వరం ఇట్లయింది, కాళేశ్వరం అట్లయింది, కాళేశ్వరం ఓ అట్లా ఇట్లా, వైట్ ఎలిఫెంటు కూలిపోయింది, కూలేశ్వరము అని చెప్పేసి నోటికి ఎంత దొరుకుతంత మాట్లాడుతూ ఉన్నారు. వాటర్కు నీళ్లకు తేడా తెలవని వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా మన తెలివి, మన పిచ్చి కాకపోతే పక్క రాష్ట్రపోనికి వంత వాడేటోనికి, పక్క రాష్ట్రపోనికి మనం అది ఏమంటారు జేజేలు కొట్టేటోనికి పక్క రాష్ట్రపోడు ఎప్పుడు మన మీద ఏడ్చడేనాయే. ఆ ముఖ్యమంత్రి మొత్తం మన మీదనే ఏడతాడు కదా. ఏ విధంగా ఏడతాడు? మన ప్రాంతం ఎండిపోవాలి, మన ప్రాంతంలో కరువు రావాలి, మన ప్రాంతం కిందికి దిగజారిపోవాలి, మన ప్రాంతం అన్ని రంగాలలో లాస్ట్కు మూలకు పడాలి. గిదే ఏడుపు ఉంటుంది. గా ఏడుపుకు తగ్గట్టు గాయన అడుగులకు మడుగులొస్తా ఉన్నాడు గీన గిడ. ఏమీ లేదు. వాళ్ళ అన్నారం సుందిల్లా అంత మంచిగానే ఉన్నది. కన్నేపల్లి పంప్ హౌస్లు ఆన్ చేస్తే, మోటార్లు చాలు చేస్తే మనం కావాల్సిన నీళ్ళను మనం ఎత్తిపోసుకోవచ్చు. మేడిగడ్డ వరద ఎట్లొచ్చే వరద మొత్తం అట్లనే. నాకు అర్థం కాదు. ఇయ్యల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా మాట్లాడతాడు. అయ్యా ఉత్తమ్ సారు, మీకు మాట్లాడే అర్హత, నైతిక హక్కు లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే నీ కింద సలహాదారునిగా ఆంధ్ర గులాంగిరి చేసే వ్యక్తిని, తెలంగాణ నీటి హక్కులను వ్యతిరేకించిన వ్యక్తిని తీసుకొచ్చి ఈడ నీ కింద సలహాదారునిగా పెట్టిండ్రు. నీటిపారుదల శాఖ సలహాదారునిగా ఆదిత్యనాథ్ దాసుని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఆదిత్యనాథ్ దాసు ఎప్పటికీ అడుగడుగునా నిత్యం తెలంగాణ నీటి హక్కులను వ్యతిరేకించిన వ్యక్తి. ఇలా ఆయన మాట్లాడితే నువ్వు సపోర్ట్ చేస్తలేవు చూడు. ఆయన ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటారు కదా. అదంతా మీకు తెలుసు సారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సాగునీటికి మీరు ద్రోహం చేస్తుండ్రు, తెలంగాణలకు తాగు నీళ్లు లేకుండా చేస్తుండ్రు అని మీకు తెలుసు. కానీ మీరు నోరెప్పరు సారు. మీరు నోరెప్పితే మంచిగుండు. ఇంకెన్నడొస్తుంది సారు మీకు సబ్జెక్టు మీద అవగాహన? ఇంకెన్నడొస్తుంది? చాలా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. వి ప్రకాష్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్నారం సుందిళ్ళకి ఏమీ కాలేదు, అన్నారం సుందిళ్ళకి ఏం కాలేదు. కన్నెపల్లి పంప్ హౌస్లు వాడుకొని నీళ్లను మనం సేవ్ చేసుకోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు. అరే నాయన ఓదిక్కు కరువు వస్తుంది దేవుడా, మన పరిస్థితి గందరగోళం అవుతుంది నాయన అన్నా కూడా కనీసం ఆలోచన చేస్తలేదు ఈ దిక్కుమాలిన సర్కార్. అంటే మీరు అర్థం చేసుకోండి. అవల్ల నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెడితే మనకు కరువు వస్తుంది, మనం బాధపడతాం. ఆ బాధలో మనం ఎవరిని తిడతాం? ఈ ప్రభుత్వాన్ని తిడతాం కదా. ఈ ప్రభుత్వం మీదనే ఎత్తేడు దోషి ఇలా మన్ను వస్తాం కదా. మళ్ళీ కరువుకు రేవంత్ రెడ్డికి సంబంధం ఏంది, కరువుకు కాంగ్రెస్కు సంబంధం ఏందని మాట్లాడవచ్చు. ఆ కరువు లేకుండానే కదా నాయన వచ్చిన నీళ్ళనన్నింటినీ ఒడిసి పట్టుకోవడం కోసము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నది. ఇటువంటి ప్రాజెక్టులు లేకనే కదా మనం నీటిని నిల్వ చేసుకోలేకపోయినాము. ఒకవేళ 1-2 ప్రాజెక్టులతో నీటిని నిల్వ చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా మనకు సుక్క నీళ్లు దక్కనీయకుండా, ఎటువంటి వాటా దక్కనీయకుండా, గోదావరి కృష్ణా జలాలలో ఎటువంటి వాటా దక్కకుండా మనల్ని మోసం చేసిండ్రు, మనల్ని అన్యాయం చేసిండ్రు. మీకు ప్రాజెక్టులు ఎక్కడి నీళ్లు నిల్వ చేసుకునేది అందుకు అని చెప్పేసి అవహేళన చేసిన వాళ్ళకు, అపహాస్యం చేసిన వాళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చూపెట్టిండ్రు.
ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతోని పంటలు వండలేవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే తెలంగాణ గడ్డ మీద నేనున్నా, దేవుడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అర్థం కావాలంటే కరువు వస్తే అర్థమవుతుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కరువు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం విలువ అర్థమవుతుంది, కరువు రాబోతా ఉన్నదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎల్నినో ఎఫెక్టు ప్రభావం గట్టిగా పడుతుంది మన రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంటుంది. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కరువు ప్రాంతాలుగా మిగిలిపోతాయి. ఆ టైంలో ఈ నిల్వ చేసుకున్న నీళ్లు ఉపయోగపడతాయి అని అంటే ఈ నీటిని నిల్వ చేస్తలేరు. ఎట్లా వచ్చే వరదని అట్లా సముద్రం పాలు చేస్తూ ఉన్నారు. సముద్రం పాలు అవుతుందా? అట్లా కాదు. ఈడ మతలాబ్ ఏంది అని అంటే, ఈ మతలాబ్ ఏందో చెప్పుకునే కంటే ముందుగాల పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు. భద్రాచలము ముంపు అవుతుంది, ముంపుకు గురైతాయి, కొట్టుకపోతాయి, తప్పు మీరు చేసి మా మీద నెట్టేస్తారా, తప్పు బీఆర్ఎస్లు చేసిండ్రు, మా మీద బదనాం చేస్తుండ్రు, మమ్మల్ని బురద చల్లుతాండ్రు అని చెప్పేసి మాట్లాడతాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇలా అదేదో కూలిపోయినా కూడా కనీసము పట్టించుకున్న పాపాన ఓలే. ఇవాళ వచ్చి మాట్లాడుతాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. సరే తప్పు చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, ఇట్లా చేసిండ్రు అట్లా చేసిర్రు అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిర్రు కదా. వచ్చి 3 ఏళ్ల పొద్దు అవుతుంది కదా. మరి ఈ 3 ఏళ్ల పొద్దుల ఎందుకు కట్టలేకపోయినరు? మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేయలేకపోయినరు? ఆ మధ్యలో మేడిగడ్డను రిపేర్ చేస్తా అని చెప్పేసి దాదాపు ఒక 3 నెలల కిందనో 2 నెలల కిందనో రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా. ఒకవేళ దాన్ని రిపేర్ చేయలేము, నీటిని నిల్వ చేయలేము అని చెప్పేసి మీకు నిజంగానే అనిపిస్తే రేవంత్ రెడ్డి మేడిగడ్డను రిపేర్ చేస్తాము, ఆ కుంగిన 1-2 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేస్తాము, నీటిని నిల్వ చేస్తామని చెప్పేసి ఎందుకు మాట్లాడిండు? ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడితే చిత్రం అనిపిస్తుంది. ఇంకెన్ని రోజులు ఏడుస్తారు? ఏమనిపిస్తలేదా సారు? అట్లా ఏడవడానికి శాత కాదు, సావు రాదు అన్నట్టు నా కాళ్ళ గజ్జలు బలంగా బందవస్తుంటే నిజంగా ఎగిరే పీటలే బద్దలవుతుండే అన్నట్టున్నది ఇలా కథ. ఇంత అధ్వానమా, ఇంత ఘోరమా? వరకు కరువు రాబోతా ఉన్నది, నీళ్ళను ఒడిసి పొట్టాలన్న ఆలోచన లేదు కానీ సాకులు బతుకుతా ఉన్నారు. ఇట్లెట్లయింది, అట్టెట్లయింది, అయిపోయింది. చేయాల్సిన బదనాం చేసిర్రు కదా బీఆర్ఎస్ వాళ్ళను. నిజంగానే అలా అవినీతి జరిగితే, నిజంగానే దోచుకుంటే ఏం చేసిర్రు? పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది? 600 పేజీలు అని చెప్పేసి 60 పేజీలు మీకు కావాల్సిన పేజీలు మీడియాకి ఎవరు లీకులు చేసిండ్రు? అక్కడనే తేలిపోయింది కదా. విచారణ కూడా చేపట్టిండ్రు కదా. ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు విచారణలకు హాజరైనరు కదా. మరి ఏం చేసిండ్రు? అందులో తప్పని తేలితే నేను ఇండ్ల పెడతా అని ఇంత లావుపాటు ఎగురుతాడు కదా. మరి ఎందుకు పెట్టలేకపోయిండు రేవంత్ రెడ్డి? చర్యలు ఎందుకు తీసుకోలేకపోయిండు? ఎందుకంటే అందులో ఆవగిందంత మిస్టేక్ కూడా దొరకలేదు కాబట్టి. ఆవగింజంత దొరకనప్పుడే ఎగిరెగిరి పడతారు. నిజంగానే ఆవగింజంత దొరికితే వీళ్ళు ఊకునే సిపాయిలేనని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది అట్లున్నదా? ఈయన ఏం దోసుకుంటలేడట. రెవెన్యూ శాఖలో అసలు అవినీతే జరుగుతలేదట, పారదర్శకంగా కొనసాగుతూ ఉన్నదట. 10,000 కోట్ల కుంభకోణము భూభారతీయని తీసుకొచ్చి ఆ పోర్టల్ మాయం చేసి 10,000 కోట్ల కుంభకోణం చేసిండట ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయట పెడతా ఉన్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది ఇట్లున్నదా? ఇక సీతక్క పోయిన 10 ఏళ్ళు ఏం చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. పోయిన 10 ఏళ్ళు సరే, పోయిన 10 ఏళ్ళ కంటే ఎక్కువ మించిపోయింది కదా అప్పు అక్క. పోయిన 10 ఏళ్ళు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు, సచివాలయం కట్టిండ్రు, అంబేద్కర్ విగ్రహం పెట్టిండ్రు, జిల్లాకు కలెక్టరేట్ భవనాలు కట్టిండ్రు, సమీకృత కార్యాలయాలు ఏర్పాటు చేసిండ్రు, కొన్ని జాగాలలో గురుకులాలు కట్టిండ్రు. గురుకులాలకు అద్దె భవనాలు ఉన్న జాగల రెంట్లు చెల్లించిండ్రు, అద్దెలు ఇచ్చిండ్రు, రైతులకు రైతు బంధు ఇచ్చిండ్రు, రైతు రుణమాఫీ చేసిండ్రు, కొన్ని పథకాలు అమలు చేసిండ్రు, కళ్యాణ లక్ష్మి లాంటి పెద్ద పెద్ద పథకాలు అమలు చేసిండ్రు. కంపల్సరీ మొత్తం కట్టలేదనడానికి లేదు, డబల్ బెడ్రూమ్లు కట్టించిండ్రు. మరి ఇదంతా చేసిండ్రు కదా. అదంతా చేస్తే అంత అప్పయింది కదా, 4 లక్షల కోట్లు అప్పయింది కదా 10 ఏళ్ల పొద్దుల. మరి ఇప్పుడు 2.5 ఏళ్ల పొద్దులనే 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినామని చెప్పేసి అసెంబ్లీ వేదికగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పిండు కదా. మరి ఆ అప్పుతోని ఏం చేసిండ్రు? ఏం చెప్తారు? అప్పులు కట్టినామని చెప్తారా? అదే చెప్తుండ్రు కదా. ఆ అప్పు ఈ అప్పు కలుపుకొని 8 లక్షల కోట్ల అప్పు అని చెప్తాండు రేవంత్ రెడ్డి. వారం రోజులలో 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండ్రట. ఏం చేసిండ్రు తెలియదు. మళ్ళా ఇంకో 3,000 కోట్ల అప్పులు తీసుకోవడానికి సిద్ధమవుతుర్రట. సరే, అప్పుల ముచ్చట తర్వాత మాట్లాడదాం కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత పొడుగు ఎగిరెగిరి మాట్లాడిన సీతక్క ఇలా సప్పుడు చేస్తలేదు. ఏ అంశం మీద సప్పుడు చేస్తలేదు. వాళ్ళ ములుగు నియోజకవర్గంలో రోడ్డు మీద
క్రీడాకు సంబంధించిన ప్రాంగణం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి వాళ్ళు ధర్నాకు దిగినా కూడా దాని మీద కూడా సపోర్ట్ చేయాలి. ఇలా మాట్లాడుతుంది సీతక్క. పోయిన 10 ఏళ్ళు ఏం చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించే ముందుగల్లా ఈ 2.5 ఏళ్ళు నేను ఏం చేసిన అని చెప్పేసి ఆలోచన చేసుకో సీతక్క. నువ్వు మాట్లాడినావు కదా 100 రోజులల్లో 90 రోజులు అయిపోయినా కూడా ఇంకా 10 రోజులు ఉన్నది కదా పానం నిలుస్తలేదని మాట్లాడింది ఇదే సీతక్క. నీళ్ళు ఇచ్చేది పోయి ఏమో అడ్డగోలు మాట్లాడుతూ ఉన్నారు, అడ్డగోలు ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఇక మన రేవంత్ అన్న దిల్సుఖ్ నగర్లో ఏమంటారు విమానాలు తయారు చేసే సంస్థ ఉన్నది అంటాడు. దిల్సుఖ్ నగర్లో అగ్గువకు దొరుకుతాయి విమానాలు అంటాడు. హైదరాబాద్కు బీచ్ ఉన్నది అంటాడు. లేకపోతే బాక్రానంగల్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చి తెలంగాణలో పెడతాడు. ఇక గింతపాటి అది ఉన్నది. బరకచెర ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదో తెలియదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లని ఆయన ఇజ్జత్ అంతా తీసుకుంటాడు. ఏమీ లేదోల్లా మొత్తం నీళ్ళన్నీ ఆంధ్రాకు పోవాలి. పోలవరం ప్రాజెక్టు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము అని ఏ విధంగానైతే చెప్పుకుంటున్నామో గత 50-60 ఏళ్ల నుంచి పోలవరం ప్రాజెక్టు కడుతున్న ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి అక్కడ డెల్టా ప్రాంతానికి కరువు ఏర్పడుతుంది కాబట్టి అక్కడ సాగు విస్తీర్ణం తగ్గిపోయింది కాబట్టి ముందుగాల పంజాబ్ ఉండే తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండే దేశానికి బువ్వగిన్నెగా తర్వాత తెలంగాణ రాష్ట్రం అయింది. ఎందుకయింది? మనం మేడిగడ్డను నిర్మించుకున్నాక మనం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నాక దేశానికి బువ్వ పెట్టే గిన్నెగా మన తెలంగాణ రాష్ట్రం రీచ్ అయింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతోని పంటలు వండలేదని చెప్పి మాట్లాడే సన్నాసులు మేధావులు రికార్డు స్థాయిలో పంట ఎట్లా వండిందో చెప్పాలి. దేశానికి బువ్వగిన్నెగా 60 ఏళ్ల పొద్దులో ఎదగలేని తెలంగాణ రాష్ట్రము పోయిన 10 ఏళ్లలో అంటే 5-6 ఏళ్లలోనే ఎట్లా ఎదిగింది అది చెప్పాలి. అది ఆలోచన చెయ్యాలి. ఇస్తామన్నట్టు నోరు ఉంది కదా అని పారేసుకున్నాడు కాదు. ఏమీ లేదోల్లా అన్నారం సుందిల్ల కూడా ఆగమైంది. ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి పిల్లర్లో అవినీతి కనబడతా ఉన్నదట. ఖర్చు అయిందే 86,000 కోట్ల రూపాయలరా నాయన అని ఎంత మొత్తుకున్నా కూడా 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి 5 లక్షల రూపాయలు విడతల వారీగా వాళ్ళ ఖాతాలలో వేస్తుండ్రట నోళ్ళ ఎత్తుర్రట గంతే. ఒక నియోజకవర్గంలో కొన్ని 2-3 వేల ఇండ్లకు మంజూరైతే దానికి 5-6 ఇండ్లకు కూడా పూర్తిగా బిల్లులు పడతలేవట. ఇగో ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. ఇలా గొప్పలు చెప్పుకుంటారు. నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పదలుచుకున్నా అంటే విడతల వారీగా బేస్మెంట్ లేపినాక 1,00,000 అని చెప్పేసి ఆ గోడలు లేపినాక 1,00,000 అని చెప్పేసి ఇట్లా. మరి ఆ బేస్మెంట్ లేవడానికి ఆ గోడలు లేవడానికి 5 లక్షల రూపాయలు అయితే అయినాయి కదా, ఖర్చు అయినాయి కదా. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే పెద్ద గొప్ప టెక్నాలజీ వాడినరోల్లా నిజంగా డెల్టా ప్రాంతానికి ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు అటు ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోతాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు కాబట్టి ఎన్నికల కమిషన్ ఆధీనంలోకి పోలీసు వ్యవస్థ పోలీసు యంత్రాంగము అధికార యంత్రాంగం అంతా పోయినాక ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మేడిగడ్డ పిల్లర్ వరదలేదేం లేదు. ఆ టైంలో ఎందుకు కుంగినాయి అని అంటే కూలగొట్టిరని చెప్పేసి 100% మాట్లాడుతూ ఉన్నారు. బరిమెలు పెట్టి బాంబులు పెట్టి దాన్ని పేల్చే ప్రయత్నం చేసిండ్రు. ఆ సముద్రంలో పిల్లర్లు వేయడానికి వాడే టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీని ఇక్కడ వాడిండ్రు కాబట్టి అది కూలలేదు, కుంగుబాటుతోనే ఆగిపోయింది అని చెప్పేసి భూకవతం ఏదైతే ఉన్నదో దానివల్ల కూడా ఏర్పడచ్చు అని చెప్పేసి అని మాట్లాడిరు. కానీ పెద్ద ఎత్తున చాలా బలంగా ప్రయోగం చేసిరు దాని మీద. అంత పెద్ద ప్రయోగం చేసినప్పటికీ కూడా ఆడ కుంగింది అంతే, కూలలే. డెల్టా ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం డెల్టా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి మాత్రమే ఈ పన్నాగాలు వండిండ్రు. అండ్ ఆ ముచ్చట చెప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుక్కోవచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బదనాం నెట్టేయొచ్చు అనే ఆలోచనతోనే అది చేసిరు తప్ప ఇంకొకటి లేదు. అండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వద్దు, రాబోతున్నది కరువు. ఆ కరువులో తెలంగాణ రాష్ట్రం విలవిల తండ్లాడాలి, నా ప్రాంతం పచ్చగా ఉండాలి అని చెప్పేసి ఆంధ్రబాబు చంద్రబాబు ఇట్లా ఆర్డర్ వేయంగానే మన రేవంత్ అన్న గదే పని చేస్తూ ఉన్నాడు. ఇటు మంత్రులను మాట్లాడని ఇస్తలేడు, అటు ఆయన మాట్లాడతలేడు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ సమావేశంలో నిలదీసిండు నీళ్ళకు సంబంధించి రేవంత్ రెడ్డి అన్నారు. మరి బయటకు వచ్చినాక ఏమవుతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థం కాదు. ఆ రికార్డ్స్ దాచిపెడుతుర్రట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా, ఒక నీటిపారుదల శాఖ మంత్రికి తెలియకుండా రికార్డ్స్ దాచిపెడతా ఉన్నాడట. రాబోతున్నది కరువుల్లా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఎత్తిపోస్తలేరు వీళ్ళు. ఒకవేళ నీళ్ళు ఎత్తిపోస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంటలు పడుతలేవని చెప్పేసి వీళ్ళు బురద తల్లిరు, బదనాం చేసిరు. కాబట్టి ఒకవేళ నీళ్ళు ఎత్తిపోస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పేసి నిరూపించబడుతుందని ఒకటి ఆఫ్ చేసిండ్రు. అక్కడ నీళ్ళు ఎత్తిపోయకుండా
ఇంకొకటి రైతులకు ఎరువులు ఇవ్వాలి, మద్దతు ధర పెట్టాలి, కొనాలి, ఇబ్బంది పడాలి మనము. రైతులు మర్రబడతారు, తిరుగుబాటు లేవనెత్తారు. ఇదొకటి మెయిన్ కారణం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళు అత్తలేవు అని చెప్పేసి జనాలను నమ్మించే ప్రయత్నం చేసే భాగంగా రేవంత్ రెడ్డి ఓన్లీ జనాల నుంచి ఆలోచిస్తలేడు, జనాల గురించి ఆలోచిస్తలేడు, ఓన్లీ కేసీఆర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అండ్ ఆంధ్ర ప్రాంతము సస్యశ్యామలం అవుతుంది, మనం కరువుతోని విలవిల తన్లాడాల్సిన పరిస్థితి. ఇదే ముచ్చట మీద ఎవరు మాట్లాడిర్రు? బీజేపీ రామచంద్రరావు ఉన్నాడు కదా, ఆయన కూడా ఏం మాట్లాడతాడు, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న ఒక డ్రామేశ్వరం అని చెప్పేసి మాట్లాడతాడు. దానికి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది స్పందించిండ్రు. ఇట్లా వీళ్ళు అడ్డగోలుగా వాక్కుంటా ఇజ్జతంతా తీసుకుంటాన్రు. ముందుగా రైతులకు నీళ్ళీండ్రి మహాప్రభు అని చెప్పేసి మొత్తుకున్నా కూడా పట్టించుకున్న పాపాన ఓతలే. కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే ఉన్నాయో ఆ మోటార్ లాంచ్ చేస్తానికి మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్ద ఎత్తున నాయకులు అక్కడికి చేరుకునే క్రమంలో పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? దేనికి అడ్డుకున్నారు? మోటార్ లాంచ్ చేస్తే మనకు నీళ్ళు వస్తాయి కాబట్టి. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రమాదానికి గురవుతుంది అని అంటే దానికి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తుంది. ఒకవేళ మీరు చెప్పింది ఏదైనా నిజం అనిపిస్తే మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని కూడా జగదీష్ రెడ్డి చెప్పుడు జరిగింది. ఇప్పుడు రామచంద్రరావు అంటాడు అది మొత్తం డ్రామా అని చెప్పేసి మాట్లాడతాడు. అదే బీజేపీ పార్టీలు ఉన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం గురించి, కన్నెపల్లి పంప్ హౌస్ గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి మీరు వినుండ్రి. అవగాహనలో ఇట్లా మాట్లాడతారు. అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కకు పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దానిపైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే, కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 కుసకు నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష కుసకులు నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడా అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది, కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. రైట్. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, అన్నారము, సుందిల్ల, ఎల్లంపల్లి ఇట్లా నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు ఈటెల రాజేందర్. మరి ఇదే బీజేపీ రామచంద్రరావు ఏం చెప్తాడు? ఆయనకేందంటే ఇప్పుడు ఆయన రాజకీయం కావాలి, ఇటు కాంగ్రెస్ వాళ్ళకు రాజకీయం కావాలి. నీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పోరాటం అందుకే కదా, రైతులకు నీళ్లు కావాలి అని చెప్పేసి. కాళేశ్వరాన్ని పడావు పెట్టాలనే ఆలోచన, ప్రజాధనాన్ని వృధా చేయొద్దు రేవంత్ రెడ్డి, కంపల్సరీ ఎల్నినో ఎఫెక్ట్ పడుతుంది, కరువు రాబోతా ఉన్నది, హైదరాబాద్ మహానగరానికి తాగునీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందట. ఒకవేళ నీళ్ళు ఎత్తిపోయిన పరిస్థితి ఉంటే హైదరాబాద్ మహానగరానికి తాగునీళ్ళు కూడా లేని పరిస్థితి ఏర్పడుతుందట. 1,50,00,000 జనాభా ఉన్న ఈ మహానగరంలో తాగునీటి సమస్యలు ఏర్పడితే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. జర ఈ రాజకీయాలకు పోకుండా కేసీఆర్ను బదనాం చేయాలి, బట్టగాల్సి మీద వేయాలి, బురద జల్లాలనే ఆలోచన బంద్ చేసి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయినరు, బాగుపడతారు. 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉన్నది. అరే వీళ్ళకి తెలివి లేదు, బుర్ర లేదు, ఆలోచన లేదు. గోదావరిలో లాస్ట్ టైం కాక ఆ అంతకు ముందు ఎంత పెద్ద వరద పోయినా కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. వరద లేని సమయంలో ఎట్లా కుంగిందో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఇగో ఇట్లా నడిపిస్తూ ఉన్నారు. తెలంగాణను ఎడారి చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలారా, మనందరం గొంతు విప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ మోసకారి కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కంపల్సరీ ఉన్నది. కరువు వస్తుందట, కరువు తాండవిస్తుందట. ఇప్పటికే రైతులు నార్లు పోసుకున్నారు, నారు ముదిరిపోతూ ఉన్నది. వానలు లేవు, వానలు అటే పోయినాయి.
వానలు పడితే నాట్లు వేసుకుందామని చూస్తూ ఉన్నారు. ఈ ఉన్న నీళ్ళతోని కాలువలకి నీళ్ళు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు పంటలు పండించుకోవద్దు. అది కాంగ్రెస్ సర్కారు ఏమంటారు, కక్ష సాధింపు చర్య. అదే ఆ కాంగ్రెస్ సర్కార్ నైజం. ఇది కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.